నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ దిస్ ఇస్ షాహిదా భారత్లో మళ్ళీ నిపా వైరస్ వ్యాప్తి చెందుతుంది ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందగా దీన్ని కంట్రోల్ చేయడానికి అక్కడి అధికారులు చర్యలు తీసుకున్నారు సాధారణ జనంతో పాటు హెల్త్ కేర్ వర్కర్స్ ని కూడా ఈ వైరస్ అటాక్ చేయగా అనుమానమున్న 100 మందిని క్వారంటైన్ లో ఉంచారు సమస్యని ముందుగానే గుర్తించి అలర్ట్ అవ్వడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు ఈ నేపథ్యంలోనే సమస్య వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటి లక్షణాలేంటి అనేది చూద్దాం కేరళ పశ్చిమ బెంగాల్లో నిపా వ్యాప్తి రోజురోజుకి పెరుగుతోంది ఇలాంటి నేపథ్యంలో వ్యాధి గురించిన ప్రతి ఒక్క విషయం గురించి ముందుగానే తెలుసుకోవాలి సమస్య ఎలా సోకుతుంది వస్తే ఏ లక్షణాలు కనిపిస్తాయి రాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాల గురించి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత అవగాహన ఏర్పరచుకోవాలి దీనికోసం అధికారులు లక్షణాలను ముందుగానే ఎలా గుర్తించాలో సూచిస్తున్నారు నిపా వైరస్ అంటే ఏంటో ముందుగా తెలుసుకోవాలి నిపా వైరస్ అంటే ఓ ప్రాణాంతక అంటువ్యాధి దీనికి ప్రస్తుతం ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అనేది లేదు ఈ వైరస్ ఎక్కువగా గబ్బిలాల నుంచి వస్తుంది కలుషిత ఆహారం కారణంగా వస్తుంది ఒకరికి వచ్చిందంటే మరొకరికి ఈజీగా వస్తుంది దీని గురించి క్లియర్ గా చెప్పాలంటే ప్రాణాంతకమే అని చెప్పొచ్చు త్వరగా గుర్తించకపోయినా ట్రీట్మెంట్ సరిగ్గా అందకపోయినా భారీగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది నిపా వైరస్ లక్షణాలేవి అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు అదే విధంగా ఒకేసారి కనిపించకపోవచ్చు మొదట్లో ఈ లక్షణాలు సాధారణ హెల్త్ ప్రాబ్లమ్స్ గానే కనిపిస్తాయి లక్షణాలను చూస్తే జ్వరం ఉంటుంది తలనొప్పి కండరాల నొప్పి వాంతులు గొంతు నొప్పి శ్వాస సమస్యలు నిమోనియా వంటివి కనిపిస్తాయి ఇవన్నీ ప్రారంభ దశలో కనిపిస్తాయి లక్షణాలు ముదిరితే మెదడు వాపు గందరగోళం మూర్ఛలు కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది నిపా వైరస్ లక్షణాలు సాధారణంగా 4 రోజుల నుంచి 14 రోజుల వరకు దగ్గు జ్వరం వంటివి కనిపిస్తాయి అవి 45 రోజుల వరకు ఉండవచ్చు కొంతమందికి సడన్ గా మూర్ఛ వారి ప్రవర్తనలో మార్పులే కాకుండా ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి వీటిని ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం వైరస్ సోకడానికి కారణాలను పరిశీలిస్తే సమస్య వచ్చిన గబ్బిలాలు పందుల ద్వారా సోకుతుంది కలుషితమైన పళ్ళు ఆహారం కారణంగా మనుషులకు సోకుతుంది బాడీ ఫ్లూయిడ్స్ తో క్లోజ్ కాంటాక్ట్ ఉన్న వారికి ఈజీగా వస్తుంది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే వర్కర్స్ కి ఎక్కువ రిస్క్ ఉంటుంది ఇది రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి రెగ్యులర్ గా చేతులు కడుక్కోవాలి పరిశుభ్రంగా ఉండాలి గబ్బిలాలు అనారోగ్యంగా ఉన్న జంతువులకి కూడా దూరంగా ఉండాలి కలుషిత ఆహారం తీసుకోకూడదు పరిశుభ్రమైన ఆహారమే తీసుకోవాలి పండ్లని బాగా కడగాలి చిలుకలు గబ్బిలాలు ఇతర పక్షులు తిన్న ఆహారాన్ని అస్సలు తీసుకోవద్దు వ్యాధి సోకిన మనుషులతో పాటు జంతువుల దగ్గరికి వెళ్ళినా కూడా జాగ్రత్తగా ఉండాలి గ్లౌజెస్ వాడాలి వీలైనంత వరకు వైరస్ సోకిన వారికి దూరంగా ఉండాలి సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు